మిత్రులందరికీ నమస్కారం. సో మనం చేసిన పని మనసా వాచా కర్మణ చేస్తే దాని తాలూకా రిఫ్లెక్షన్ ఎలా ఉంటుందనేది నేను ఈ సినిమాకి రాసిన పాటలు చాలా ప్రేమతో రాశాను. ఇటుగా శేషు గారు అంటే చాలా ఇష్టం నాకు. సో ఆయన సినిమాకి ఎప్పుడైనా పాటలు వేద్దామంటే ఎప్పుడు ఒకటే అరా ఉంటుంటాయి. సో ఎక్కువ పాటలు ఉన్న సినిమా, మొత్తం పాటలు రాసే అవకాశం నా చేతుల్లో పెట్టినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే మా మిత్రుడు అబ్బూరవి గారు, సంగీత దర్శకుడు భీమ్స్, మా కాంబినేషన్లో చాలా బ్లాక్ బస్టర్లో స్టార్ట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ నుంచి, సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి. సో దానికి ఇది కొనసాగింపుగా అనుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మా శేషు గారి తర్వాత నాకు బాగా గుర్తుండిపోయే మనిషి సుప్రియ గారు. సో చాలా అంటే బాగా ఎట్లా అంటే ప్యాంపరింగ్ చేస్తూ రాయించుకోవడం అనేది నేను సుప్రియ గారి దగ్గర చూశాను. వేరే వర్కులు జరుగుతున్నాయండి మేడం, ఒక 4-5 రోజులు పడుతుందంటే నో ప్రాబ్లం, నేను అన్నీ సెట్ చేసుకుంటాను, నేను శేషు గారితో మాట్లాడతానని చెప్పి శేషు గారిని నా 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 మీద పడేయకుండా మధ్యలో ఆపారు ఆవిడ. అండ్ థ్యాంక్ యూ సుప్రియ గారు. ఈ సినిమాకి సంబంధించిన చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే ఫస్ట్ చుచ్చుబుడ్డి సాంగ్ కోసం పిలిచారు, అది రాశాను. అంతకుముందే నేను భీమ్స్ దగ్గర రోబోరు సాంగ్ వింటూ ఉన్నాను. ఇది ఎవరు రాస్తారు భీమ్స్, ఇది చాలా భలే ఉంది ఈ పాట, అసలు నీకు చాలా మంచి పేరు వస్తుంది, ఇది చాలా కొత్త కలర్లో ఉందని. సో వీళ్ళు పిలిచి చిచ్చుబుడ్డి పాట రాయమన్నారు. సో ఆ పాట వచ్చు కదా అని అనుకున్న లోపల అనుకున్న చిచ్చుబుడ్డి పాట శేషు గారికి బాగా నచ్చింది. చాలా డిస్కషన్లు జరిగాయి, చాలా రకాలుగా రాశాను. ఆయన నచ్చి భీమ్స్ని పక్కకు తీసుకెళ్ళి రెండో పాట రోబరు భాస్కర్ భట్ల గారికి ఇద్దాం అనుకుంటున్నా అన్నారు. సో వెంటనే భీమ్స్ సార్ ఆయనకి అదే ఇస్తున్నాం అని చెప్పేసి అంటే అప్పుడు భీమ్స్ వచ్చి రెండు మీరు ఇస్తున్నారు కాబట్టి ఒకటి నా వైపు నుంచి కూడా ఒకటి ఇచ్చేసి మొత్తం పాట రాయించండి అన్నారు. సో ఆ లాస్ట్ పాట నీ వెంట నేను. సో నాకు నచ్చిన పాట రోబరు కాబట్టి అది రాసి అవకాశం దొరకడం, ఎందుకంటే అది చాలా కాలం నుంచి నేను భీమ్ స్టూడియోలో వింటున్నాను, అది వేరే రేంజ్ సాంగ్ అని తెలుసు. సో అది వచ్చి అంటే ఒక్కోసారి అవకాశం చేజారిపోతుందేమో, లేకపోతే ఎవరికైనా ఇస్తారా అని అనిపించింది. కానీ ఆ పాట రాసే అవకాశం దొరకడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే దానికంటే మళ్ళీ రేంజు నీ వెంట నేను పాట, అది చిన్న లవ్ హార్ట్ ఫెయిల్యూర్ సాంగ్ అది. సో అది బాగా వెళ్ళిపోయింది. సో ఈ పాటలను ఇంత అద్భుతంగా నాకు రాసే అవకాశం ఇచ్చి టైం ఇచ్చి చాలా ఓపికగా చేయించుకుని శేషు గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది, ఎందుకంటే శేషు గారి సినిమాలో మళ్ళీ నేను పాటలు ఉంటాయని నేను అనుకోవడం లేదు. సో అన్ని పాటలు రాసిన రచయితగా నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. సో చాలా మంచిది. ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ ఈ సినిమా యూనిట్కి మా అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా శానియో గారికి, అలాగే అడిశేష్ గారికి, సుప్రియ గారికి, మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమాని ఎంత బాగా ఆడుతున్నందుకు అభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. ఆబ్వియస్గా మీలాంటి వర్సటైల్ రైటర్ని డెఫినెట్గా ఇలాంటి జానరా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఇంకొక వర్సటైల్ రైటర్ కూడా ఉన్నారు, మా అబ్బూరి రవి గారు.